పోయి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చేయచ్చు. కంప్లైంట్ ఇవ్వడంతో ఈరోజు పోలీస్ స్టేషన్లో ఏమైపోయిందంటే ఇమ్మీడియట్గా ఛానల్ వాళ్ళకిను పేపర్ల వాళ్ళకి అక్కడ ఉంటున్నారు రెడీగా. ఎవరున్నా కొంచెం సెలబ్రిటీస్ మీద కానీ ఇలా ఎవరు ఏం లేదు ఆ సంబంధం లేకుండా ఇప్పుడు మీ మీద వెళ్ళిన ఓ పలానా యాంకర్ ఇలా జరిగింది అనేది ముందు న్యూస్ వచ్చేస్తుంది. నేను అదే అడిగాను, ఏమండి మీరు న్యూస్ వేసేసి తర్వాత వివరణ అడిగేదానికంటే పోయే ముందు నేను ఎప్పుడు నా వాదన అదే, న్యూస్ని మేక్ చేసేసి మీరు న్యూస్ మేకర్స్ అయిపోయి తర్వాత క్లారిఫికేషన్ అడిగేదానికంటే బిఫోరే అడిగితే నువ్వు న్యూస్ వేసుకోవద్దు అంటాం. ఆయన క్లారిఫికేషన్ చెప్పింది కూడా వేసామనుకో ఈజీగా ఉంటుంది కదా అని. అండ్ అలాగే నడ్డా కుమార్ గారు ప్రొడ్యూసర్, నడ్డి కుమార్ గారు సారీ, సో ఆయనకి మీకు ఆయన చిన్న ప్రొడ్యూసర్ కదా, సో మీరు బిగ్గెస్ట్ అంటే వాడు అని అంటానండి. నాకు పరిచయం అయిన దగ్గర నుంచి కూడా వాడిని నేను అలానే చూసా. అన్న అంటూ మన దగ్గర కూర్చుండేవాడు. నేనేం చేశాను అనేది నేను చెప్పుకునేదానికంటే వాడే చెప్పుకుంటాడు, చెప్పాడు కూడా చాలా సందర్భాల్లో. వాడికి బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ అతను, అంతకంటే ఏం లేదు. ఎందుకంటే వాడికి ఏదన్నా పని కావాలంటే ఎక్కడ బ్లాక్ మెయిల్ చేస్తే, అంటే మా ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం వాడికి అవకాశం ఇచ్చారు. ఏది బ్లాక్ మెయిల్ చేస్తే వాడిని వాడు ఏదో అడిగితే ఇవ్వటం అనేది. ఆ బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్లో ఈ ఛాంబర్లో ఎలక్షన్లు వీటిల్లో రానివ్వకుండా ఉంటే ఇక్కడ కొందరు గ్యాంగ్ ఉన్నారు, సినిమాలు తీరు. వాడన్నా పర్వాలేదు సినిమాలు తీసాడు. కొందరు ఉన్నారు సినిమాలు తీయకుండా ఏదో సినిమాలు వేసుకుని పోస్టులు మాత్రం కావాలి కదా. అలాంటి దీని మీద ఏంటంటే దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇది చేద్దామని చెప్పి మా మీద ఏదో రివాల్వర్ పెట్టి బెదిరించారు, అది చేశారు. అతను సినిమా కొన్నాడు. ఆ సినిమా కొని అతను డబ్బు కట్టకపోతే ఆ సినిమా మాలేకపోయి సినిమా తీసిన ప్రొడ్యూసర్ పుల్లారావు భగవాన్ కొనుక్కున్నాడు. డబ్బు కట్టకపోయింది మాకు ఇది చేస్తే నేనేదో భానుకరణ పెట్టి బెదిరించాను చేశాను అని చెప్పి కేసు పెడితే 2 కేసులు పెట్టాడు. 2 కేసులు కోర్టులో ఆల్రెడీ మేము గెలిచాము. కేసులు కొట్టేశాడు, వాడు తప్పుడు కేసులు పెట్టాడు. వాడే తర్వాత వచ్చి కోర్టులో కూడా చెప్పాడు ఏమని, పోలీసు వాళ్ళు కట్టమంటే నేను పెట్టాను. అతను ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వాడెళ్ళి వీడి మీద పెడితే అక్కడ పోతే పోలీసు వాళ్ళు కళ్యాణ్ మీద నువ్వు కేసు పెట్టు, నీ మీద కేసు తీసేస్తా ఉన్నారు, అందుకు నేను అలా పెట్టానని చెప్పి నువ్వు. అందుకనే కదా నేను చాలా రోజులు ఫ్రెండ్స్ అందరూ ఎందుకు లేవా వాడేదో మాట్లాడుతున్నాడని నువ్వేందుకు మళ్ళీ దానికి కౌంటర్లు అనేవాళ్ళు. సరిలేని కామన్ ఉన్నాయి, పిచ్చుకొక్కలాగా మాట్లాడుతుంటే. అందుకనే మామూలుగా ఇక్కడ సినిమా వాళ్ళు అయితే అన్నీ వేస్తారో వేరు అని చెప్పి ప్రెస్ క్లబ్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సొంతమణిగాడు ఆ రోజుతో కట్.